అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. మిఠాయి అంటే ఆలివ్. భారత్ పాకిస్తాన్ మధ్య రాజుకున్న ఉద్రిక్తతలో యుద్ధం వరకు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి సంకేతాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాత్రి అయితే కాళరాత్రి ఏ దేశానికి అనే చర్చ కూడా జరుగుతుంది. గత 2 రోజులుగా పాకిస్తాన్ వర్సెస్ ఇండియా జరుగుతున్నటువంటి హోరాహోరీ యుద్ధ భయానక దృశ్యం ఇదే. మరీ ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ని కేంద్రంగా చేసుకుని పాకిస్తాన్ కంటిన్యూస్గా గుళ్ళ వర్షం కురిపిస్తూనే ఉంది. దీనికి ప్రతిదాడి భారత్ చేస్తూనే ఉంది. మిసైల్ అటాక్స్ తర్వాత జరిగినటువంటి పరిణామాలు, ముఖ్యంగా పశ్చిమ భారతం మొత్తం కూడా వాయుసేనకి కంట్రోల్లోకి వెళ్ళిపోవడం, భారతదేశం పూర్తి అప్రమత్తతో వ్యవహరించడం, ఎన్ని రోజులు ఈ పరిస్థితులు కొనసాగుతాయి? పాకిస్తాన్తో జరిగినటువంటి యుద్ధం 48 గంటల్లో ముగిసిపోతుంది, పాకిస్తాన్ లొంగిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయనేటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. కానీ ఎక్కడికక్కడ మరీ ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ని టార్గెట్ చేసి మాత్రం ఈ ఫైరింగ్ కొనసాగుతూనే ఉంది. కాశ్మీర్లో రాజుకున్న చిచ్చు దేశవ్యాప్తం చేయడానికి పాకిస్తాన్ ఎందుకు ప్రయత్నిస్తోంది? ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు కార్గిల్ వార్ గ్యారంటీ అవార్డు విన్నర్ ఆయన ఉన్నారు, కల్నల్ శ్యామ్ విజయ్ సింహ. ఇంతకు ముందర కూడా కాశ్మీర్కి సంబంధించి కానీ భారత్ పాక్ సంబంధించినటువంటి అనేక అంశాలపైన విశ్లేషణలు చేశారు. 2 రోజుల యుద్ధం తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎవరికి అనుకూలంగా ఉన్నాయి, విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. కల్నల్ శ్యామ్ విజయ్ సింహ గారు నమస్కారం. నమస్కారం సార్, ఇట్లా ఏం జరుగుతుంది? మొదట ఏదో ఒక చిన్న చొరబాటుకు సంబంధించిన అంశం అనుకున్నారు, తర్వాత ఏకంగా ప్రతిదాడి దశ దాటిపోయి ఒక రాత్రంతా కూడా యుద్ధ వాతావరణం కనబడింది. పాకిస్తాన్లో 9 నగరాలు, 12 చోట్ల ఫైరింగ్, ఇవన్నీ చాలా పెద్ద పెద్ద బ్రేకింగ్ న్యూస్లు కూడా వస్తున్నాయి. ఎందుకు ఇంత పెద్ద సిచ్యుయేషన్ క్రియేట్ అయింది? ప్లస్ కాశ్మీర్లో మాత్రం ఇప్పటికీ ఫైరింగ్ ఆగలేదు అనేది సమాచారం. ఏం జరుగుతుంది కాశ్మీర్లో? ఇప్పుడు మన దగ్గర జరిగింది ఉగ్రవాదుల చర్యలో 6 లోపలికి వచ్చారు, 26 మందిని కాల్చి చంపేశారని మనకు తెలిసిన వార్త. ఆ 6లో మినిమం అంటే కనీసం 2 పాకిస్తానీ సైన్యానికి చెందిన వాళ్ళు. కాబట్టి వాళ్ళు పాకిస్తానీ సైన్యానికి చెందిన వాళ్ళు వచ్చారు, వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత మనం 15 రోజులు ఏమి చేయకుండా ఎదురు చూస్తూ ఉన్నాం. మనం తయారవుతూ పాకిస్తాన్ ఏమన్నా చేస్తుందేమో అని ఎదురు చూస్తూ ఉన్నాం. పాకిస్తాన్కి సమాచారం అందించాం, బాబు మీ దగ్గర నుంచి ఉగ్రవాదులు వచ్చారు, వీళ్ళని మీరు తరిమి కొట్టాలి, పట్టుకోవాలి, మాకు అప్పగించాలి, మీ దగ్గర ఉన్న ఉగ్రవాద సంస్థలని వాళ్ళ స్థావరాల్ని కూల్చేయాలని మనం చెప్పాం. వాళ్ళు అది కుదరలేదు, వాళ్ళు చేయలేదు. 15 రోజుల తర్వాత 12 నుంచి 15 రోజుల మధ్యలో మన వాళ్ళు అన్ని తయారీలు చేసుకున్న తర్వాత ఒక పథకం ప్రకారం ఉగ్రవాద స్థావరాలని గుడి చేసుకుని మన వాళ్ళు ఆ ఉగ్రవాద స్థావరాలు 9 ఉగ్రవాద స్థావరాలను కూల్చేశారు. ఇప్పుడు ఆ 9 ఉగ్రవాద స్థావరాలు కూల్చేశారు, కానీ మనకి అవి ఉగ్రవాద స్థావరాలు. పాకిస్తాన్కి అందులో సైన్యం కూడా ఉంది. పాకిస్తాన్ సైనికులే వాళ్ళ ఉగ్రవాదులు, కాబట్టి వాళ్ళ సైన్యం కూడా ఉంది. వాళ్ళలో కొంతమంది చచ్చిపోయారు. ఇప్పుడు మీరు చూస్తూ ఉంటారు, చాలా క్లిప్స్ చూపిస్తూ ఉంటారు. ఫ్యూనరల్స్ అంటే వాళ్ళ శవపేటికలన్నీ వెళ్తున్నప్పుడు పాకిస్తాన్ సైనికులు అందరూ పక్కన నిలబడి సెల్యూట్లు చేయాలి, అవన్నీ చూస్తున్నారు. అదేంటంటే వాళ్ళ సైనికులే వెళ్తున్నారు కాబట్టి అట్లా చేస్తారు వాళ్ళు. సో ఇప్పుడు వాళ్ళ సైనికులు కూడా పోతున్నారు కాబట్టి వాళ్ళు జవాబులు చెప్పాలి కదా. జవాబు చెప్పకపోతే వాళ్ళ దేశం కూలిపోయే పరిస్థితి, ఆల్రెడీ కూలిపోయే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి వాళ్ళు ప్రపంచానంతటికీ చెప్పారన్నమాట, చూడండి మేమేం చేయలేదు, భారతదేశం చేసింది కాబట్టి ఇప్పుడు మేము రిటాలియేట్ అవుతాం, మేము ప్రతిదాడి చేస్తామని చెప్పారు. ఆ ప్రతిదాడికి సంబంధించిందే వీళ్ళు 4-5 ఈ క్షిపణులు, డ్రోన్స్ ఇవన్నీ చైనా వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకున్నవన్నీ మన మీద ప్రయోగించారు. పెద్ద ఎత్తున ప్రయోగించారు. 30 క్షిపణులు వేశారు, జమ్మూ ఎయిర్పోర్ట్ ని టార్గెట్ చేశారు, అక్కడి నుంచే రిటాలియేషన్ మొదలైంది అని చెప్పి అంటున్నారు. 30 క్షిపణులు వేస్తే అందులో 8 మాత్రమే పేలగలిగిన పరిస్థితుల్లో వచ్చాయి. మిగతా 22 ఏమేమో కూడా తెలియదు ఎవరికి. ఆ 8లో కూడా అన్నిటిని మనం కూల్చేసాం. ఇప్పుడు పేల్చడం కాదు కదండి కావాల్సింది, దాని ఇంపాక్ట్ ఏంటి, చివరికి వెళ్ళిన తర్వాత అది రిజల్ట్ ఏంటి, అది కాదా కావాలి. ఏదో నాసిరకం సామాన్లు తీసుకొచ్చి మన మీద వేసేస్తే అవన్నీ పేలిపోతాయని వాళ్ళు అనుకోవడం అదొక భ్రమ. పేల్చడానికి సరి అయిన వాతావరణం, సరి అయిన గురి ఉండాలి, అది వాళ్ళకి లేకపోవడం వాళ్ళ కర్మ, మనం ఏం చేయలేం దానికి. ఆ ప్రక్రియలో వాళ్ళు చేశారు, మనం అంతా ఆపేసాం. ఇప్పుడు ఏమైందంటే వాళ్ళు మన వైపున కాల్చడానికి వాళ్ళ దగ్గర కారణం లేదు. మన దగ్గర టెర్రరిస్ట్ గ్రూపులు, క్యాంపులు లేవు. వీళ్ళు ఏం చేశారు, వీళ్ళు మన సివిలియన్ ప్రాంతాలని, ఆర్మీ ప్రాంతాలని వీళ్ళు గురి చేసి కాల్చారు. ఇది
ఒక రకంగా చూడాలంటే యుద్ధానికి వాళ్ళు ప్రతిపాదిస్తున్నట్టు అర్థం. ఓకే. దానికి ధీటుగా మన వాళ్ళు నేవీ ఐఎన్ఎస్ విక్రాంత్ జవాబు చెప్పింది, మన ఎయిర్ ఫోర్స్ జవాబు చెప్పింది, మన మిజైల్స్ జవాబు చెప్పాయి. ఈ జవాబులన్నిటి నుంచి వాళ్ళు కోలుకోవడానికి వాళ్ళకి 1-2 రోజులు పడుతుంది. ఈ రోజు రేపు వాళ్ళు ఏమి చేయకపోయినా ఆశ్చర్యపోకర్లేదు, 1-2 రోజులు పడుతుంది. కానీ ఇది 48 గంటల్లో ఆగిపోయేది కాదు, ఇది ఇంకా కొంచెం జరుగుతుంది. జరిగిన తర్వాత వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ అయిపోయి ఇంకా మేమేమీ చేయలేము, మా దగ్గర ఉన్న నాయకులు కూడా చేతులెత్తేశారు అన్న తర్వాత వాళ్ళే కాళ్ల బేరానికి వస్తారు. ఇది 1948 నుంచి ఇప్పటి వరకు వాళ్ళు చేస్తున్న ప్రతిక్రియ. వీళ్ళు ఆల్రెడీ UN లోకి IMF కి వెళ్ళి మా దగ్గర డబ్బులు, మాకు డబ్బులు కావాలి, భారతదేశానికి నచ్చ చెప్పండి అని చెప్తున్న పరిస్థితులు కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం. కాబట్టి ఒకటి మాత్రం గ్యారంటీ ఏంటంటే 48 గంటల్లో ఆగేది కాదు. కానీ ఒకటంటే మీరు కార్గిల్ బ్రేవ్ హార్ట్ యుద్ధంలో నేరుగా పాల్గొన్నటువంటి వ్యక్తి, గ్యాలంటరీ అవార్డు తీసుకున్నటువంటి వ్యక్తి. సో ఒక విధంగా కార్గిల్ కానీ లేదా ఇప్పుడు పూంచ్ సెక్టార్లో జరుగుతున్నటువంటి ఫైరింగ్, అక్కడ జాగ్రఫీకి ఇక్కడ జాగ్రఫీకి ఏమన్నా తేడా ఉందా? ఎప్పుడైతే ఆపరేషన్ సింధూర్ మొదలైందో ఆ రోజు ఉదయం 5 గంటల నుంచి ఇప్పటి వరకు ఫైరింగ్ జరుగుతూనే ఉంది అనేది సమాచారం. సో ఏంటి అక్కడ ఉన్నటువంటి ప్రతికూలత, ఎందుకు పదే పదే అక్కడే కవింపు చర్యలకి పాల్పడుతుంది పాకిస్తాన్? అంటే పుంచ్ పక్కన ఒక కొండ చర్య అండి, అంటే ఆ కొండ చర్యకి అటువైపు పాకిస్తాన్, ఇటువైపు ఇండియా. ఓకే. ఇప్పుడు వాళ్ళు మనం ఏమి ఎక్కడ అటాక్ చేసినా కొన్ని పాయింట్స్ ఉంటాయి, పెయిన్ పాయింట్స్ అంటాం మనం వీటిని. అవి ఏంటంటే మనం ఇక్కడ కాల్స్తే వాళ్ళ సివిలియన్స్ కి నష్టం జరుగుతుంది. వాళ్ళ సివిలియన్స్ కి నష్టం జరిగితే మొత్తం దేశం అంతా, ప్రభుత్వం అంతా అటువైపే చూస్తుంది. అటువైపు చూస్తే మిగతా వైపు చూడడానికి వాళ్ళకి కారణాలు ఉండవు, వాళ్ళు చూడలేరు. ఆ సమయంలో మనం వేరే వైపు నుంచి లోపలికి వెళ్ళిపోవచ్చు, మన వాళ్ళని లోపలికి పంపించవచ్చు. ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తారు. ఇది ఒకటి. 2, ఎక్కడైతే గట్టిగా దెబ్బతలుతుందో అక్కడ మనం బాధపడతాం, ప్రజలు కూడా బాధపడతారు, వాళ్ళు జవాబులు అడుగుతారు. ఆ జవాబులు చెప్పుకోలేక భారతదేశ ప్రభుత్వం అందులోనే తిరుగుతూ ఉంటుందని ఒక నమ్మకం. రైట్. కానీ ఇంకొకటి, అసలు ఇన్ఫిల్ట్రేషన్ ఏంటి? ఇప్పుడు ఒకవైపు వార్ లైక్ సిచ్యుయేషన్ ఉంది, చొరబాట్లు అనేటువంటి అంశాన్ని ఎందుకు పాకిస్తాన్ ఆర్మీ ప్రత్యేకంగా దాన్ని ఇన్ఫిల్ట్రేట్ చేసేటువంటి ప్రయత్నం? ఇప్పుడు ఫైరింగ్లో కూడా 6 చచ్చిపోయిన వాళ్ళు చొరబాటుదారులే అని చెప్పని సైన్యం చెప్తుంది చాలా క్లియర్గా. ఈ టైంలో ఇన్ఫిల్ట్రేషన్ ఏంటి అనేది ఎవరికి అర్థం కాదు. ఇందులో కూడా ఏమైనా స్ట్రాటజీ ఉందా? అంటే ఎప్పుడు చొరబాటు చేసినా ఇట్లా మన దృష్టిని మళ్లింప చేయడానికి ఇట్లా ఫైరింగ్ జరుగుతుంది. ఎక్కువ గతిన ఫైరింగ్ చేసి ఆ ముసుగులో వీళ్ళు లోపలికి పంపిస్తారు. ఇప్పుడు ఎందుకు చేస్తున్నారంటే, ఇప్పుడు మనం వాళ్ళని కొడుతున్నాం, వాళ్ళు లాహోరు, రావల్పిండి, కరాచీ అన్ని చోట్ల మనం మన సుప్రీమసీ అంటే మనం చాలా గట్టిగా ఉన్నామని వాళ్ళకి చెప్తున్నాం. వాళ్ళ సైనిక స్థావరాల మీద కూడా మనం దాడులు చేయడానికి రెడీగా ఉన్నాం. కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళకి ఇంకా వేరే దారి లేదు. వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ కనపడట్లేదు, వాళ్ళ సైన్యాధ్యక్షుడు కనపడట్లేదు. వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలి? అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారంటే, అటువైపు ఎవరైతే ఉగ్రవాదులు రెడీగా ట్రైనింగ్ చేసుకుని ఉన్నారో, మనకి ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే 21 స్థావరాల్లో 9 కొట్టాం మనం. ఇంకా ఉన్నాయి స్థావరాలు అక్కడ. ఆ స్థావరాల్లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని మన భూభాగంలోకి ఒకవేళ గనక చొరబాటుదారులుగా లోపలికి పంపిస్తే, వీళ్ళు లోపలికి వచ్చి లోపల గనక ఇంకొక పహల్గాం లాంటి కాండ చేస్తే అప్పుడు వాళ్ళకి చెప్పడానికి అవకాశం ఉంటుంది కదా పాకిస్తాన్కి, చూడండి మేమేం చేయలేదు, మేము ఇప్పుడు యుద్ధం చేస్తున్నాం, మా సైనికులతో మేము కష్టపడుతున్నాం, ఇక్కడ మేమేం చేయలేదు, అక్కడ లోపల చేస్తున్నారంటే అది వాళ్ళ దేశం వాళ్ళే ఉండాలి, ఆ కాశ్మీర్ వాళ్ళే ఉండాలి, వాళ్ళే చేసుకుంటున్నారు, కానీ మా మీద నెపం మోపి మమ్మల్ని కొడుతున్నారు అని అనుకుంటారు వాళ్ళు అని చెప్పచ్చు ప్రపంచానికి. అందుకని ఈ ప్రయత్నాలు చేస్తారు. ఓకే సార్, ఇప్పుడు గతంలో చూసిన యుద్ధాలు అంటే 71 తర్వాత 1971లో అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్ వార్ జరిగిందని చూడకపోయినా కానీ చాలామందిని చదువుకున్నాం కాబట్టి ఒక క్లారిటీ ఉంది. ఇది ఫస్ట్ టైమా మొత్తం పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రధాన నగరాలను కూడా టార్గెట్ చేసింది ఇండియన్ ఆర్మీ, లేదా ఇది కేవలం కౌంటర్ అటాక్గానే చూడాల్సి ఉంటుందా మనం? మొట్టమొదటిసారిగా 1971 తర్వాత ఇదే మొదటిసారి మనం ఇలా కౌంటర్ చేయడం. ఇది మనం కౌంటర్ అంటే వాళ్ళ చర్యకి మనం ప్రతిచర్యలాగా చూడాలంతే. ఇట్ ఈస్ జస్ట్ నాట్ టు కౌంటర్ దట్ ప్రొవకేషన్ అంతే, వాళ్ళు చేసిన దానికి మన ప్రతిక్రియ అంతే. ఇప్పుడు జరిగిన దాడులన్నీ కూడా ప్రధాన నగరాల్లో ఉన్న సైనిక స్థావరాలపైనే జరిగినట్టు, ఎక్కడా కూడా సివిల్ సొసైటీ మీద అయితే ఎలాంటి బాంబింగ్ జరగలేదు. లేదు సార్, ఇంకో డౌట్ చెప్పండి. ఎక్కడ సివిల్ సొసైటీ మీద జరగలేదు. మొట్టమొదటిసారిగా మనం చేసింది మొత్తం ఉగ్రవాద స్థావరాల మీద. దాని తర్వాత వాళ్ళ సైనికులు, అంటే ఇప్పుడు మన దగ్గర ఐరన్ డోమ్ ఉంది, రక్షా కవచ్ అంటాం దాన్ని.
అందులో ఏమవుతుందంటే మీరు ఒకవేళ మిసైల్ వేస్తే ఆ మిసైల్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఇది గ్రహిస్తుంది. ఓకే. గ్రహించి ఆటోమేటిక్గా ఇంకో మిసైల్ లాంచ్ అయ్యి మన దగ్గర నుంచి ఆ స్థావరాన్ని కూల్చేస్తుంది. ఇప్పుడు వీళ్ళు లాంచ్ చేసిన మిసైల్స్ అన్ని సైనిక స్థావరాల్లో ఉన్నాయి కాబట్టి అవన్నీ అక్కడ కూలిపోయాయి అంతే. ఓకే. మనం టార్గెట్ చేసి లేదా మనం గురి పెట్టి సివిలియన్స్ కానీ మిలిటరీ వాళ్ళని కానీ మనం వాళ్ళ సైనికుల్ని కానీ మనం టార్గెట్ చేయలేదు. ఓకే. సో ఈ S-400 గురించి, ఆకాష్ గురించి తెగ ప్రస్తుతిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏంటి వీటి స్పెషాలిటీ? గతంలో లేనటువంటి సామర్థ్యం ఈరోజు ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ సంపాదించుకున్నట్ట, లేదా గతంలో కూడా ఇటువంటి వ్యవస్థలు ఉన్నాయా? అవునండి, ఇది నూతనంగా మనం సంపాదించుకున్న కొత్త ఇది ఆయుధాలు. ఈ S-400, బరాకు, ఆకాష్ ఇవన్నీ వీటికి ఈ మిజైల్స్ కి ఒక రడార్ అటాచ్ అయి ఉంటుంది. దాన్ని వెపన్ లొకేటింగ్ రడార్ అంటారు. ఇప్పుడు పాకిస్తాన్ నుంచి వస్తున్న మిజైల్ ని అది అంత దూరంలోనే గమనిస్తుంది. ఇక్కడ నుంచి ఒక మిజైల్ లేచింది అనేది గమనించి ఆటోమేటిక్ గా కమాండ్ ఇస్తుంది. 4 అంచెలుగా 4 రకాల మిజైల్స్, 4 రేంజ్లు ఉన్న మిజైల్స్ ఒకటిదాని తర్వాత ఒకటి మన దగ్గర నుంచి వెళ్తాయి. ఆ పాకిస్తాన్ మిజైల్ మన భూభాగంలోకి రాకముందే కూల్చేయడానికి ప్రయత్నిస్తాము. ఒకవేళ అక్కడ మిస్ అయినా రెండో మిజైల్ తగులుతుంది, మూడో మిజైల్ తగులుతుంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క నిర్దిష్టమైన రేంజ్ ఉంటుంది. S-400 అయితే 400 కిలోమీటర్ల దాకా అది కొట్టగలదు. ఆకాష్ 60 నుంచి 70 కిలోమీటర్లు, అట్లా 40 నుంచి 60 కిలోమీటర్లు అట్లా ఉంటాయి. ఈ క్షిపణులు ఏవైతే మన దగ్గర మన ఆయుధాగారంలో ఉంటాయో ఇవన్నీ ఒక్కసారి ఒకదాని తర్వాత ఒకటి పేలి ఎక్కడ కూడా అంటే జీరో టాలరెన్స్ లాగా అండ్ జీరో లాస్. ఒక్కసారి కనుక ఈ ఆయుధాలన్నీ యాక్టివేట్ అయితే ప్రత్యర్థి ఆయుధం తప్పకుండా కుప్పకూలాల్సిందే అని అది నిర్దిష్టంగా చెప్తుంది. అదే మనం నిన్న చూసాం. మనం ఒక్క ఆయుధం కూడా, ఒక్క మిజైల్ కూడా మన స్థావరాలకు తగలదు. రైట్. మరి ఇంకొకటి INS విక్రాంత్ నుంచి ఆపరేషన్ మొదలు పెట్టడం అంటే ఎయిర్ స్ట్రైక్స్, అలానే సర్ఫేస్ నుంచి అటాక్ మొదలు కావడం అనేది సాధారణంగా బార్డర్లో ఫ్రంట్ లైన్లో జరిగేటువంటి కౌంటర్ అటాక్ కింద మనం చూస్తాం. కానీ అనూహ్యంగా చాలా కాలం తర్వాత బహుశా నాకు తెలిసి ఈ 30-40 ఏళ్లలో అయితే ఎప్పుడు కూడా సముద్రం నుంచి దాడులు జరిగిన సందర్భం లేదు. కరాచీ పైన విరుచుకుపడినటువంటి పరిస్థితి. సో ఎలా చూడాలి దీన్ని? అంత సీరియస్గా డెసిషన్ తీసుకోవడానికి కారణం ఏంటి? ఇప్పుడు కరాచీలో వాళ్ళ నేవల్ బేస్ అది. ఆ నేవల్ బేస్ నుంచి కూడా వాళ్ళు మన భూభాగం మీదకి అటాక్ చేయడానికి తయారుగా ఉన్నారు. ఓకే. వీళ్ళు ఇక్కడ జమ్మూ మీద ఆల్రెడీ వేస్తారు. ఇప్పుడు నేవల్ బేస్ నుంచి కనుక వాళ్ళు అటాక్ చేస్తే మన గుజరాత్, బాంబే ఈ ప్రాంతాలు బాగా ఎఫెక్ట్ అవుతాయి. ఇవన్నీ ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతాలు. ఇక్కడ కనుక పడితే మనకు చాలా ప్రాణ నష్టం జరుగుతుంది. ప్లస్ టర్కీ వాళ్ళు నేవీ సహాయం చేస్తామని చెప్పి ఒక వార్షిప్ ను కూడా వీళ్ళకి పంపించడానికి రెడీ అయ్యారు. సో ఇవన్నీ చూసిన తర్వాత ఇది సింక్రనైజ్డ్ యాక్షన్. ఒక్కసారి కనుక మనం ఇవన్నీ పేలిస్తే ఎక్కడి నుంచి వాళ్ళు సెకండ్ స్ట్రైక్ కేపబిలిటీ అంటాం, రెండోసారి వాళ్ళు కొట్టడానికి వాళ్ళ క్షమత లేకుండా చేయడం అనమాట. ఒక్కసారిలోనే ఒక్క దెబ్బలోనే వాళ్ళ దగ్గర ఉన్న అన్నింటినీ కూల్చేసాం. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు రెండోసారి కొట్టలేరు. ఇప్పుడు నిన్న 8 మిసైల్స్ వచ్చాయి. ఈ రోజు పొద్దున్న నుంచి ఏం జరగలేదు చూడండి. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆ క్షమత ఉంటుంది, ఇంకా అయిపోయింది అనమాట. ఫస్ట్ స్ట్రైక్ కేపబిలిటీ మాత్రమే, సెకండ్ స్ట్రైక్ వాళ్ళ దగ్గర కేపబిలిటీ లేదు. ఆ కేపబిలిటీని అణిచేయడానికి కారణం, అణిచేస్తే ఇంకా మనం కొంచెం సేఫ్గా ఉండొచ్చు, నెమ్మదిగా ఉండొచ్చు అని చెప్పి చేయడం అనమాట. సో ఎలా చూసారు సార్ మీరు? చాలా ఎక్స్పీరియన్స్డ్, మిలిటరీలో సర్వీసెస్ చేసిన వ్యక్తి, కార్గిల్ యుద్ధాన్ని నేరుగా చూసిన వ్యక్తి. అసలు ప్రాణ నష్టం అనేటువంటి ప్రశ్న లేకుండా భారత సైన్యం చేస్తున్నటువంటి కౌంటర్ అటాక్ గత 20-30 ఏళ్లలో ఎప్పుడైనా చూసామా? లేదా ఇంతకు ముందర కూడా జరిగిందే, ఇప్పుడు మీడియా ఎక్కువ ఉంది కాబట్టి ఎక్స్పోజ్ అవుతుందా? ఇది నిజానికి చెప్పాలంటే ఒక గొప్ప స్ట్రాటజీ అండి. గొప్ప ప్లానింగ్, గొప్ప స్ట్రాటజీతో వీళ్ళు చేశారు. వీళ్ళు కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే వాళ్ళు కట్టుకున్న ఏమంటారు స్థావరాలు అవి కూల్చడానికి మెయిన్ గా ఫోకస్ చేసిన పని ఇది. ఇట్లాంటిది ఇంతకుముందు జరిగిందా అంటే ఇట్లాంటిది నాకు తెలిసి ఇంతకుముందు ఎక్కడ జరగలేదు. అంటే మనం కేవలం వాటి మీదే ఫోకస్ చేయడం. ఎందుకంటే మిగతా వాటిలన్నింటిలో వాళ్ళు ఆల్రెడీ లోపలికి వచ్చి మనతో కొట్లాడుతున్నారు కాబట్టి ఆ పరిస్థితులు వేరు, ఈ పరిస్థితులు వేరు. కానీ ఇది చాలా యూనిక్. ప్రపంచంలో ఇట్లా చేయడం నాకు తెలిసి ఇది అంటే చాలా కొద్ది వాటిల్లో ఇది ఒకటి అవ్వాలి. రైట్. అంటే ఈ అటాక్ తర్వాత అటువైపు శత్రువు పూర్తిగా తలెత్తలేని పరిస్థితి వచ్చింది అని చెప్పని అనుకోవచ్చు. అయిపోయింది ఆల్రెడీ అయిపోయింది వాళ్ళది. ఇంకొక మాక్సిమం 6 నుంచి 7 రోజులు. సో అంటే 6 నుంచి 7 రోజులు ఫైట్ చేయడానికి స్కోప్ ఉంటుందంటారా, లేదా
దౌత్య 6 నుంచి 7 రోజుల్లో వాళ్ళు నిర్ణయం తీసుకోవడానికి మనం ఛాన్స్ ఇస్తాం అంతే. 6 నుంచి 7 రోజుల్లో వాళ్ళు కాళ్ళ బేరానికి వచ్చేయాలి. ఇప్పటికే వాళ్ళ దగ్గర తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్లు లేవు, పెట్రోల్ పోసుకోవడానికి పెట్రోల్ లేవు, ఏమీ లేవు వాళ్ళ దగ్గర. అయిపోయింది మొత్తం అంతా. వాళ్ళ వ్యతిరేకంగా బలూచిస్తాన్ కొట్టాడుతుంది, తాలిబాన్ వైపు వాళ్ళు వెళ్ళలేరు. ఉగ్రవాదులు ఎవరినైతే పెంచి పోషిస్తున్నారో వాళ్ళు ఊరుకుని కూర్చోవట్లేదు. మసూద్ అజర్ ఏమో నన్ను పంపించండి నేను చూసుకుంటానంటాడు. వాళ్ళ సైన్యాధ్యక్షుడు కనపడ్డు, వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ లేడు. ఇమ్రాన్ ఖాన్ పార్టీ అంతా గొడవ చేస్తుంది, లోపల ప్రజలంతా తిరుగుబాట్లు లెవెల్లో ఉన్నారు. కాబట్టి పాకిస్తాన్ అంటే ఇన్ని చికాకుల మధ్యలో వాళ్ళు ఇంకా యుద్ధం కూడా చేయాలి అంటే వాళ్ళ వల్ల కాని పని. అయిపోయింది. మోస్ట్లీ వాళ్ళు అంటే నిర్ణయం తీసుకుని బాబు ఇంకొద్దు మమ్మల్ని వదిలేయండి అని చెప్పడానికి 6 నుంచి 7 రోజులు అంతే. సార్ అంటే కాళ్ళబేరానికి వచ్చినా కానీ ఏం నిర్ణయం ఏమైనా ఉంటుంది? ఇంకా మసూద్ అజర్ బతికే ఉన్నాడు, లష్కర్ తోయిబా యాక్టివ్గానే ఉంది. కేవలం కాళ్ళబేరం అనేది వస్తే పాకిస్తాన్ సరెండర్ అవ్వడం అనేది మళ్ళీ ఒక కాంప్రమైజ్, పాత కథ పునరావృతం. సో ఫైనల్ కన్క్లూజన్ ఇండియా మాత్రం ఏం ఎక్స్పెక్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది? అంటే పాత కథ పునరావృతం కాదండి. ఈసారి కనుక ఎలాగవుతుందంటే, ఈసారి ఒకవేళ కనుక వాళ్ళు కాళ్ళబేరానికి వచ్చి బాబు వాళ్ళు రావడమే వాళ్ళకి మంచిది. వాళ్ళు కాళ్ళబేరానికి వచ్చి మా వల్ల కావట్లేదని చెప్పడమే వాళ్ళకి మంచిది. ఒకవేళ కాదంటే పాకిస్తాన్ ముక్కలైపోతుంది. ఈసారి పూర్తిగా నాశనం అయిపోతుంది. వాళ్ళు కనుక కాళ్ళబేరానికి వస్తే ఈసారి మనం పెట్టే షరతులు వేరుగా ఉంటాయని నాకు తెలుసు, అంటే నాకు అనిపిస్తుంది. ఈసారి షరతుల్లో కొంచెం గట్టిగానే వస్తుంది నిర్ణయం. ఆ నిర్ణయం మనం ఇప్పుడు మాట్లాడుకోవడం కంటే వేచి చూడడం బెటర్ బెటర్. సో ఇక్కడ ఆర్మ్డ్ ఫోర్సెస్ సక్సెస్ ఎంత ఉందో దౌత్య విజయం కూడా అంతే ఉంది. ఏ దేశం కూడా భారతదేశానికి వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడలేని స్థితిలో ఉంది అంటున్నారు. ఏంటి ఆ సక్సెస్ఫుల్ ఫార్ములా, మీరు ఎలా విశ్లేషిస్తారు? అంటే ప్రపంచంలో ఏ దేశమైనా ప్రతి దేశం చెప్పే మాట ఏంటంటే ఉగ్రవాదానికి మేమంతా వ్యతిరేకులం అని. ఇప్పుడు మీరు కనుక గత 3-4 ఏళ్ల నుంచి చూస్తే ప్రపంచంలో ప్రతి దేశం ఉగ్రవాదానికి బలైంది. ఎక్కడో ఒక చోట ఒక కాండ జరిగింది. ఆ ప్రతి ఉగ్రవాది వాడి రూట్స్ అంటే వాడి వేళ్ళు పాకిస్తాన్ లో ఉన్నాయి. ఎక్కడ ఏం జరిగినా ఒక 5గురు ఎక్కడైనా ఏదైనా చేస్తే అందులో ఒకడు పాకిస్తాన్ వాడు అయి ఉంటాడు. సో ప్రపంచం అందరికీ మనం చెప్పింది ఏంటంటే ఇవి మా దగ్గర ఉన్న సాక్ష్యాలు, ఇవి మీరు చూస్తున్నారు, ఇవి ఇట్లా జరిగినాయి. కాబట్టి అక్కడే ఉన్నారు వాళ్ళంతా. మీరు మాకు సహకరించాల్సిన అవసరం లేదు, మీరు మాట్లాడకుండా ఉండండి, మేము చూసుకుంటాం. అందుకనే ప్రపంచం అంతా ఏం చెప్తుందంటే అది బయలాటర్, వాళ్ళిద్దరి మధ్యలో జరగాల్సింది, వాళ్ళు చూసుకుంటారులేండి, మనం ఏం మాట్లాడదు. నిన్న కూడా అమెరికా చెప్పింది వాళ్ళిద్దరి మధ్యలో ఉంది, వాళ్ళిద్దరు చూసుకుంటారు, మనకేం సంబంధం లేదు. సో అంతవరకు మనం సాధించాం. ఇది చాలా గొప్ప దౌత్య విజయం. దాని వల్లనే మనం ఇంత ధైర్యంగా ముందుకెళ్ళగలుగుతాం. ఇంకా 1-2 దేశాలు మాట్లాడుతున్నాయి, టర్కీ కానీ అజర్బైజాన్ కానీ. సో అటు ఇటుగా తటస్థంగా చెప్తున్నట్టు నటిస్తున్న చైనా కానీ. సో వీటి పరిస్థితి ఎలా ఉండొచ్చు? చైనా యుద్ధానికి రాదండి. చైనా చాలా తెలివైన దేశం. చైనా ఇట్లాంటి వాటిలో దూరి చేతులు కలుసుకోదు. చైనాకి పాకిస్తాన్ డబ్బులు ఇచ్చింది, వాళ్ళకి ఆయుధాలు ఇచ్చింది, అక్కడ ఒక బేస్ తయారు చేసుకోవాలని అనుకుంది. ఇప్పుడు ఏ పరిస్థితికి వచ్చిందంటే అసలు పాకిస్తానే ఉండదేమో అన్న పరిస్థితికి వచ్చింది. కాబట్టి వాళ్ళు ఏమి వాళ్ళు ఊరికే అట్లా చేసి గమనుంటారు అంతే. టర్కీ, అజర్బైజాన్ ఇవన్నీ ఏంటంటే ఇస్లామిక్ కార్డ్, అంటే మత కార్డు వల్ల వాళ్ళు ఆడుతున్నారు. వాళ్ళకి తెలుసు మన వల్ల కాదు, మనం ఏం చేయలేం, భారతదేశం చాలా గొప్ప పెద్దదని. తైవాన్ చైనాకి నిర్మోహమాటంగా చెప్పింది మీరు వాళ్ళతో గొడవ చేయొద్దు, ఇప్పుడు ఇంతకు ముందు లాగా కాదు భారతదేశం, ఇప్పుడు చాలా గొప్పగా తయారైంది, వాళ్ళ శక్తి కూడా చాలా ఎక్కువ ఉంది, సైనిక శక్తి, మీరు ఏం చేయలేరు అని ఇప్పుడు చైనా చూస్తోంది. వాళ్ళ HQ-9, HQ-14, HQ-16 ఇవన్నీ వాళ్ళు ఏవైతే గొప్ప క్షిపణులు అని చెప్తున్నారో వాళ్ళని మనం మామూలుగా తారాజువులు, రాకెట్లు, దీపావళి రాకెట్లు కాల్చేసినట్టు కాల్చేస్తున్నాం. కాబట్టి వాళ్ళంత చేయరు, ఇప్పుడు సాహసం చేయరు. రైట్. ఇక మీ లెక్క ప్రకారం 4 రోజుల్లో కాళ్ళబేరం జరగాలి. 6 నుంచి 7 రోజులు అనుకుంటున్నాను నేను, అంత లోపల జరగాలి, ఏదో ఒకటి వచ్చేస్తుంది. రైట్. థ్యాంక్ యూ సార్ విశ్లేషణ అందించినందుకు. ఇది ప్రస్తుతం బార్డర్లో ఉన్నటువంటి పరిస్థితి, అటాక్స్ చేస్తున్నటువంటి విధానం అన్నింటిలో కూడా భారత్దే పై చేయి నడుస్తుందని చెప్పని మాజీ కల్నల్ విజయసింహ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇక ఈసారి భారతదేశం అనుసరించినటువంటి విధానంలో దౌత్య విజయంతో పాటు సైనిక సమర్థత ప్రపంచాన్ని నివ్వెరపరిచిందని ఆయన విశ్లేషిస్తున్నారు. ఖచ్చితంగా 7 రోజుల్లో, వారం రోజుల్లో కాళ్ళబేరం అనే మాట తప్ప మరొక మాట పాకిస్తాన్ నుంచి రావడానికి వీల్లేదు. ఒకవేళ ఆ మాట అప్పటికి రాకపోతే పాకిస్తాన్ 2 ముక్కలు అయినట్టే గుర్తుపెట్టుకోవచ్చని ఆయన విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.